హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. సో ఫస్ట్లీ నా లాస్ట్ వీడియోకి అంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా మంచి కమెంట్స్ పెట్టారు. సో ఈ వీడియో వచ్చేసి నా ఎక్సర్సైజ్ రొటీన్ అనమాట. నేను నార్మల్ డెలివరీ కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అయ్యానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్, నేను ఫ్రూట్స్ తింటాను కదా లెగగానే. సో ఇది నా ఫ్రూట్ బౌల్. సో మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్ అండ్ కొన్ని బ్లూబెర్రీస్ కూడా యాడ్ చేసుకున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఫ్రూట్స్ తినేసాకే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఎక్సర్సైజ్ కూడా నేను మోస్ట్లీ మార్నింగే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కదా. అది ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటే అది అవ్వదు. డెఫినెట్గా ఈవినింగ్కి నాకు ఇంకా ఎనర్జీ లో అయిపోయి సర్లే ఇంకేం చేస్తామని అనుకునేదాన్ని. సో నేను ఈ ఎక్సర్సైజ్ కూడా నేను నా లాస్ట్ ట్రైమిస్టర్ అంటే 7th month నుంచే స్టార్ట్ చేశాను ప్రాపర్గా. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్, ఫస్ట్ అయితే నేను ఏమీ చేయలేదు. ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు, ఓన్లీ వాకింగ్ చేసేదాన్ని. సో సెకండ్లో ఎలాంటివి చిన్న చిన్న బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అవి చేసేదాన్ని అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి నా బటర్ఫ్లై ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాను. అందరూ డాక్టర్స్ ఇది పక్కా రికమెండ్ చేస్తారు, ఏం చేసినా చేయకపోయినా ఇదైతే చేయమని చెప్తారు. సో నేను 100 times చేయడానికి ట్రై చేస్తాను, 100 to 200 నా ఓపిక బట్టి. నెక్స్ట్ అదే పొజిషన్లో ఉండి ఫార్వర్డ్కి బెండ్ అయ్యే స్ట్రెచెస్ చేస్తున్నాను. ఇదేంటనే మన పెల్విక్ మసిల్ని స్ట్రాంగ్ చేయడానికి అండ్ ఓపెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ స్క్వాట్స్ అనమాట. ఇదేంటంటే నీస్ని మాత్రం బెండ్ చేస్తూ బ్యాక్ని బెండ్ చేయకుండా చేయాలి. ఇది కూడా మన పెల్విక్ ఫ్లోర్ని రిలాక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. నాకు ఎస్పెషలీ లాస్ట్ ట్రైమిస్టర్లో పెల్విక్ మసిల్ పెయిన్ వచ్చేది. అది ఎందుకంటే బేబీ వెయిట్ అనేది మసిల్ మీద పడి పెయిన్ అనిపించేది. దానికి ఎక్సర్సైజెస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి డీప్ స్క్వాట్ అనమాట. సో సేమ్ అదే స్క్వాట్ని ఇంకా కొంచెం కిందకి కూర్చున్నట్టు చేయాలి. సో ఇది వచ్చేసి అలా కూర్చొని ఒక 10 seconds or 1 minute అలా హోల్డ్ చేయాలన్నమాట. సో ఇదైతే నేను డేలో ఎప్పుడు పడితే అప్పుడు చేసేదాన్ని, ఎందుకంటే ఎస్పెషలీ ఈ ఎక్సర్సైజ్ నాకు గ్యాస్కి చాలా హెల్ప్ అయిందనమాట. సో అందుకనే నేను ఎప్పుడు నా గ్యాసీగా అనిపించినా ఈ పొజిషన్లోనే ఉండేదాన్ని. సడన్గా ఎవరితో అయినా మాట్లాడుతూ అలా ఆ పొజిషన్కి వెళ్ళిపోతే మమ్మీ వాళ్ళు నవ్వుకునేవాళ్ళు, ఏంటి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా ఇప్పుడేంటి కింద ఉంది అని. ఇలా సపోర్ట్ తీసుకొని ఈ పొజిషన్లో ఉండేదాన్ని నేను అలా కొంతసేపు. ఎందుకో నాకు ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించేది 9th monthలో ఎస్పెషలీ. సో ఇదే అనమాట నా ఎక్సర్సైజ్ రొటీన్. వెరీ సింపుల్, అసలు చిన్న చిన్న ఎక్సర్సైజెసే చేస్తే చాలు. నేను కూడా ప్రెగ్నెన్సీలో అన్ని యూట్యూబ్ వీడియోస్ అన్ని సర్చ్ చేసి ఈ ఎక్సర్సైజెస్ చేయాలా ఎక్సర్సైజెస్ చేయాలా అని తెగ చూసేదాన్ని. కానీ యాక్చువల్లీ నన్ను అడిగితే అయితే మనం యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ లైక్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అదా అనే బదులు. సో జస్ట్ వాకింగే చేసినా చాలు, ఎంత ఓపిక ఉంటే అంతే చేయండి. నా నుంచి సజెషన్ అయితే అది, మనం వాకింగ్ చేసి జస్ట్ యాక్టివ్గా ఉన్నా చాలు. డెఫినెట్గా మనం నార్మల్ డెలివరీ అవుతుందని ట్రస్ట్ చేస్తే మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉంటే పక్కా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నా వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వర్క్ చేస్తుంటే బేబీ కిక్స్ వస్తున్నాయి, అదే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఫైనలీ నా ఫీడింగ్ కుర్తీస్ ఆర్డర్ చేసేసాను. సో ఇది నేను నా ప్రెగ్నెంట్ టైం దగ్గర నుంచి విష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫైనలీ ఆర్డర్ చేసే టైం వచ్చింది, ఎందుకంటే ఇంక డెలివరీకి చాలా కొన్ని డేసే ఉన్నాయి. వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఇవి ఓపెన్ చేస్తుంటే కూడా నాకు ఎంతో చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకో డెలివరీ అనేది నాకు భయంగా కంటే ఎక్కువ ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉండింది, ఏదో హాలిడే వస్తున్నట్టు. సో ఇవి కుర్తీస్ నేను వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను. దీనికి మంచిగా జిప్స్ వచ్చాయి 2 sides. కంఫర్టబుల్గా ఉంటుంది ఫీడింగ్కి అండ్ పోస్ట్ పార్టంలో ఎస్పెషల్లీ ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటే బెస్ట్ కదా అనేసి, ఎందుకంటే అసలే సమ్మర్ కదా నా డెలివరీ టైం. నెక్స్ట్ నా లంచ్ కంప్లీట్ చేస్తున్నాను నేను ఈరోజు. ప్రోటీన్ ప్లేస్లో చికెన్ బదులు పన్నీర్ తీసుకున్నాను. సో పన్నీర్ అండ్ వెజ్ పులావ్ చేసింది అమ్మ. లంచ్ చేసేసాక నాకు ఎందుకో స్వీట్ తినాలనిపించింది. సో వెనిలా కేక్ అండ్ బేకరీ ఐటమ్స్ నాకు బాగా నచ్చుతున్నాయని చెప్పాను కదా. అండ్ డెలివరీకి ఇంకా ఫ్యూ డేసే ఉందని నేను నా ఇష్టం వచ్చినవి తింటున్నాను. నా డైట్ని అయితే నేను స్కిప్ చేయట్లేదు, డైట్ ఫాలో అవుతూనే ఇలాంటి చీట్ మీల్స్ ఏదైనా క్రేవింగ్స్ వస్తే అవన్నీ డెఫినెట్గా తింటున్నాను. ఈ వెనిలా కేక్ ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా టేస్టీగా ఉంది.
సో లంచ్ తర్వాత మనకు ఒక పవర్ నాప్ పక్కా ఉండాలి కదా. సో లేచాక చూస్తే బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది, అందుకని వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళాను నేను కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అండ్ అలాగే కొంచెంసేపు వాకింగ్ చేద్దామని. ఎందుకో నాకు ప్రెగ్నెన్సీలో ఎక్కువ వాకింగ్ చేస్తుంటే చాలా బాగా అనిపించేది. లైక్ ఒక దగ్గరే కూర్చొని ఎక్కువసేపు ఉండలేకపోయేదాన్ని, వర్క్ చేసుకుంటూ కూడా సమ్టైమ్స్ అలా వాక్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ మంచి సన్సెట్లో కొన్ని పిక్చర్స్ తీసుకుందామని ఇలా నుంచొని పోజిస్తున్నాను. నా ప్రెగ్నెన్సీ అంతా పిక్చర్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఇది నా మెమరీ, ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని మెమరీలో పెట్టుకోవాలన్నట్టు. సో ఇక్కడ లైట్గా వాకింగ్ చేసేసి కిందకు వచ్చేసాను. యూజువలీ నేను డైలీ వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్ చేస్తాను, ఎందుకంటే డిన్నర్ తర్వాత చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది, నైట్ పడుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం వాకింగ్ చేస్తే ఏంటంటే కొంచెం సెటిల్ అయినట్టు అనిపించి ఈజీగా నిద్ర పట్టే ఛాన్స్ ఉండేది. అందుకని డిన్నర్ తర్వాత పక్కా ఒక 1.5 అవర్ వాకింగ్ చేసేదాన్ని. సో ఈరోజు కొంతసేపు ఈవినింగ్ అలా పార్క్కి వెళ్దామని బయటకు వచ్చాను. సో పార్క్లో నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రెగ్నెంట్ ఉమెన్ వాక్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఇలాగే వాక్ చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. సో అందుకే అలా పార్క్కి వెళ్ళి అప్పుడప్పుడు వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. పార్క్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయితే ట్రై చేద్దామని వచ్చాము. ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉంది, కాకపోతే మేము ఏది కొత్తది ఓపెన్ అయినా అక్కడ ట్రై చేయాలి, ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట మాకు. అందుకే వచ్చాము. అండ్ హెల్దీ ఫుడ్డే తింటాను కదా నేను, ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీ లాస్ట్ 2 వీక్స్ అయితే నేను నా ఇష్టం ఉన్నది తిన్నాను. అంటే నా డైట్ని అయితే ఫాలో అవుతున్నాను కానీ ఇష్టం ఉన్నదైతే తిన్నాను అప్పుడప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 12 అవుతుంది అండ్ నాకు చాలా హెవీగా అనిపిస్తుంది. ఆ బిర్యానీ ఎఫెక్ట్ ఏమో కానీ ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను. అప్పుడప్పుడు ఇలా పట్టేసినట్టు అనిపిస్తుంది కదా, సో అలా ఇక్కడ వాకింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఇదండి నా ప్రెగ్నెన్సీ వర్కౌట్ రొటీన్ అండ్ నా ప్రెగ్నెన్సీ డే ఇన్ మై లైఫ్ కూడా అయిపోయింది ఇందులో. మీకు నా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.